అసలు చదువు లేకుంటే బతుకే లేదన్నట్టు మన మొత్తం వ్యవస్థ, సమాజం మొత్తం అట్లనే తయారైంది. సమస్య అసలు మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్. దీంట్లో ఒక భారీ ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే భారతదేశంలో చదువు లేకుంటే సావు ఇట్లా తయారైన పరిస్థితులు. చదువు కోసం పిల్లల మీద విపరీతమైన ఒత్తిడి, చదువు కోసం విపరీతమైన ఖర్చులు, అసలు కోచింగ్ కల్చరు. అసలు కోచింగ్ ఏందండి? ఇప్పుడు నీట్ అనేది ఎంబీబీఎస్కి ఎంట్రన్స్ ఎగ్జామ్. 2 ఏళ్ళు ఇంటర్మీడియట్ చేసింది దేనికోసం, 12 ఏళ్ళ చదువు దేనికోసం, మళ్ళీ ప్రత్యేకంగా కోచింగ్ ఏంది? అసలు ఈ కోచింగ్ కల్చర్ పోవాలి మొత్తం. భారతదేశంలో 90% మంది తల్లిదండ్రుల ఆలోచనలు ఇట్లనే ఉన్నాయి. చదువు లేకుంటే జీవితమే లేదన్నట్టు. ఇంకా దారుణమైన ముచ్చట ఏంటంటే కంపారిజన్. పక్కన వాళ్ళ పిల్లలు అది సాధించిర్రు, ఇది సాధించిర్రు, మన పిల్లలు కూడా అట్లనే కావాలి. అంతే తప్ప మన పిల్లల నాలెడ్జ్ లెవెల్స్ ఏంది, మన పిల్లలు దేంట్లో రాణించగలుగుతారు, ఇట్లాంటి ముచ్చట్లే లేవు. ఎంతసేపు చదవాలి, ఆ చదువు ద్వారా కోట్లు సంపాదించి పెట్టాలి. ఇదే ఇప్పుడు చదువుకు ప్రామాణికం అయిపోయింది. అసలు ఒక పరీక్ష కోసం పిల్లలు ఎంత ఒత్తిడిని భరిస్తున్నారు, ఒక సీటు కోసం ఒక కుటుంబం ఏటా ఎంత ఖర్చు చేస్తుంది. ఇన్ని చేసినా చివరికి ఎందుకు విద్యార్థులు ప్రాణాలు తీసుకుంటున్నారు? అసలు ఇట్లాంటి సమస్యల గురించి ఆలోచించటోళ్ళే కరువైపోయారు. 2014 నుంచి 2024 ఈ 10 సంవత్సరాల్లో భారతదేశంలో పరీక్షల్లో ఫెయిల్ అయినామని చెప్పి 25,000 మంది విద్యార్థులు సూసైడ్ చేసుకున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఒకసారి ఆలోచించండి. మొత్తం 25,000 మందిలో 55% మంది విద్యార్థులు 18 ఏళ్ల లోపు వారే, అంటే భావి భారత పౌరులు, ఎంతో భవిష్యత్తున్న పిల్లలు. వీళ్ళు ఎందుకు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందంటే చదువు లేకుంటే మీకు జీవితం లేదు, చదువు లేకుంటే మీకు భవిష్యత్తు లేదు అన్న విషయాన్ని ఈ సమాజం బాగా నూరి పిల్లల మెదళ్లలో పోసింది. పరీక్షల్లో ఫెయిల్ అయిపోతే మొత్తం జీవితంలో ఓడిపోయారు అన్నట్టు ప్రచారం జరుగుతుంది. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే 2014 వరకు కొంత మెరుగ్గా ఉండేది పరిస్థితి. 2014 వరకు ఎవ్రీ ఇయర్ ఇట్లా రకరకాల కారణాలతో విద్యార్థుల ఆత్మహత్యలు 8,000 వరకు ఉండేవి. కానీ 2024కి వచ్చేసరికి అది దాదాపు రెట్టింపైంది. 14,488 మంది 2024 సంవత్సరంలో పరీక్షల్లో ఫెయిల్ అయినమనే కారణంతో సూసైడ్ చేసుకున్నారంట. అసలు ఎంత దారుణం! ఇది కేవలం ఒక నెంబర్ కాదు. ఈ నెంబర్ వెనక ఒక కుటుంబం ఉంటుంది, ఒక కుటుంబానికి చెందిన కళలు ఉంటాయి, ఒక విద్యార్థి భవిష్యత్తు ఉంటుంది. ఎవ్రీ ఇయర్ భారతదేశంలో 20 లక్షల మందికి పైగా నీట్ రాస్తున్నారు. కానీ ఇందులో 57% కంటే తక్కువ మందే క్వాలిఫై అవుతున్నారు. మళ్ళీ క్వాలిఫై అయిన వాళ్ళందరికీ మెడికల్ సీట్ దొరుకుద్దా అంటే అది కూడా లేదు. దీంతో మళ్ళీ కోచింగు, మళ్ళీ ఎగ్జాము, మళ్ళీ స్ట్రెస్, ఇట్లా ఈ సైకిల్ సంవత్సరాల తరబడి కొనసాగుద్ది. ఏదో ఒక టైంలో ఇక దీన్ని మేము సాధించలేము అని ఎప్పుడైతే అనుకుంటారో అప్పుడు ఇట్లాంటి దారుణమైన నిర్ణయాలు తీసుకుంటారు పిల్లలు. ఇంకా భారతదేశంలో ఇంకొక దారుణమైన పరిస్థితి ఏంటంటే కోచింగ్ కల్చరు, ప్రైవేట్ కోచింగ్. ఇది మనం ఇంటర్మీడియట్ తర్వాతనే అని చాలామంది అనుకుంటారు, కానీ 5th, 6th క్లాస్ నుంచే ఇది స్టార్ట్ అవుతుంది. స్కూల్లో చెప్పే చదువు సరిపోక మళ్ళీ సాయంత్రం ప్రైవేట్ క్లాసులకు పంపిస్తుంటారు చాలామంది పేరెంట్స్. భారతదేశంలో సెకండరీ అట్లాగే హయ్యర్ సెకండరీ ఈ లెవెల్స్లో 40% మంది విద్యార్థులు ప్రైవేట్ క్లాసులకు వెళ్తారంట. అంటే స్కూల్లో మరి ఏం చెప్తున్నారు? స్కూల్కి పంపించేది ఎందుకు? లక్షల ఫీజులు కట్టి, యూనిఫామ్లు కొనిచ్చి, బుక్స్ కోసం లక్షలు తగలేసి ఇట్లా స్కూల్కి పంపితే మళ్ళీ సాయంత్రం ప్రైవేట్ క్లాసులకు తోలాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? అంటే స్కూల్లో సరిగ్గా చెప్పట్లేరు, ప్రతి విద్యార్థి మీద టీచర్ కాన్సన్ట్రేట్ చేయట్లేదు, అదే కదా. లేకుంటే ప్రైవేట్ క్లాసుల అవసరం ఏముంది? మళ్ళీ ఈ ప్రైవేట్ క్లాసుల వల్ల కూడా కుటుంబాల మీద ఆర్థిక భారం పడుతుంది. హయ్యర్ సెకండరీ స్థాయిలో ఒక్కొక్క విద్యార్థి మీద 6,384 రూపాయల వరకు ఎవ్రీ ఇయర్ ఖర్చు చేస్తున్నారంట పేరెంట్స్ ఓన్లీ ప్రైవేట్ క్లాసెస్ కోసం. అంటే ఒక కుటుంబంలో 2 వ్యక్తులు ఉంటే 12,600 రూపాయలు, అంటే దగ్గర 13,000 రూపాయలు ఓన్లీ ప్రైవేట్ క్లాసులకే అవుతుంది ఎవ్రీ ఇయర్. ఇక ఫీజుల ముచ్చట ఏంది, బుక్స్ ఏంది, యూనిఫామ్స్ ఏంది, మొత్తం తడిసి మోపడవుతున్నాయి. మొత్తం ఒక స్టూడెంట్ చదువుకు అయ్యే ఖర్చులో 1/3 ఈ ప్రైవేట్ క్లాసులకు మీద ఖర్చు పెట్టాల్సి వస్తుందంట. సో ఈ మొత్తం వ్యవహారంలో మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ నీట్ అనేది ఒక సమస్య కాదు, మొత్తం ఎడ్యుకేషన్ సిస్టంలో రకరకాల సమస్యలు, రకరకాల ప్రవృత్తులు అన్నీ కలిసి ఒక పెద్ద మెస్ క్రియేట్ చేస్తున్నాయి. ఆ ఒత్తిడిలో కాస్త బలహీన మనస్తత్వం ఉన్న పిల్లలు తట్టుకోలేక తనువు జాలిస్తున్నారు. ఆ పరీక్షల కోసం ఏర్పడ్డ పోటీ, సీట్ల కొరత, కోచింగ్ కల్చర్, తల్లిదండ్రుల అంచనాలు, కంపారిజన్, సమాజం నుంచి వచ్చే ఒత్తిడి, వీటన్నింటి కలయికే ఇప్పుడు ఈ జెన్జీ ఉద్యమం ద్వారా బయటపడ్డది. ఇక్కడ ఒక యావరేజ్ పేరెంట్ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే పరీక్షల్లో ఫెయిల్ అవ్వడం అంటే జీవితంలో ఫెయిల్ అవ్వడం కాదు. ఒక ర్యాంకు, ఒక సీటు, ఒక పరీక్ష మన జీవితాన్ని నిర్ణయించేదిగా అస్సలు ఉండకూడదు. అసలు మన విద్యా వ్యవస్థ పిల్లల్లో మార్కులు మాత్రమే కాదు, ఆత్మవిశ్వాసం పెంచాలి, మానసిక ఆరోగ్యం పెంచాలి, జీవితం పట్ల ఆశలు పెంచేలా ఉండాలి మన విద్యా వ్యవస్థ. కానీ ఏం జరుగుతుంది? చదువు లేకుంటే, మార్కులు లేకుంటే జీవితమే లేదు అని చెప్పి మన విద్యా వ్యవస్థ నేర్పిస్తుంది. అందుకే ఎవ్రీ ఇయర్ ఈ విద్యార్థుల సూసైడ్స్ అనేవి పెరిగిపోతున్నాయి. ఇప్పటికైనా మన ఆలోచన విధానం, ఈ విద్యా వ్యవస్థలో ఒక భారీ ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉంది. మరి మీకేమనిపిస్తుంది? కామెంట్స్లో చెప్పండి.
ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం ది ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.